అదే ఇప్పుడు మినిస్టర్స్గా ఈరోజు అంటే మంత్రిగా ఉన్నారు, గతంలో మంత్రిగా లేనప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణ చేశారు. ఏమిటి 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, అది వాలంటీర్స్ చేస్తున్నారు ఈ పని. అంటే వాలంటీర్స్కి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డేటా సేకరించి యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఒంటరిగా ఉన్న మహిళలు ఉన్నారో, మగవాళ్ళు లేనటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ పేర్లని సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని నిఘా వర్గాలు చెప్పాయి. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం చెప్పిందని వారే స్వయంగా చెప్పారు. మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం మీకు ఆ విషయం ఇచ్చుంటే ఎందుకు సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉండి కూడా ఏ వాలంటీర్ ఈ పని చేశారు, ఎక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, దాని మీద ఎందుకు చర్యలు లేవు? ఇది ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. అందులో అధికారంలో మీరు ఉండి ఎందుకు చర్య తీసుకోవడం లేదు? రెండవది, మహిళలు మిస్ అయింది, విమెన్ అంతమంది, అన్ని వేల మంది మహిళలు మిస్ అయిపోతే నేను తలదీసే చట్టాన్ని తెస్తానన్న వ్యక్తివి కనీసమైనటువంటి మానవత దృక్పథంతో కూడా ఆలోచించే పరిస్థితి లేదా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రశ్న అదే. ఇప్పుడు ఇది ఒక దౌర్భాగ్యం అనాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపురించినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి అనాలా అర్థం కావటం లేదు. ఎందుకనంటే ఎనీ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ ఎప్పుడూ కూడా రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలి, రాజ్యాంగంలో ఉన్న విలువలను ఎలా పాటించాలి అనే దానికోసమే ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగా మనది ఒక సోవరెన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేట్. సో అట్లాంటి స్టేట్లో మనం ఒక సోషలిజం గురించి, సెక్యులరిజం గురించి ప్రమోట్ చేయాల్సింది మానేసి ఒక రకమైనటువంటి స్ప్లిట్ని, ఒక రకమైనటువంటి ద్వేషాన్ని, మతాల మధ్య సామరస్యం ఉండాల్సిన పరిస్థితిలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు చేయడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. అందుకోసమే మేము నేరుగా వారిని అడుగుతున్నాము, అసలు మీ సనాతన ధర్మం అంటే ఏమిటో నిర్వచనం చేయండి. ప్లీజ్ డిఫైన్. మీరు చెప్పే సనాతన ధర్మం, మనువు చెప్పిన సనాతన ధర్మం సేమా? ఒకవేళ ఆ రెండు సేమ్ అయితే మాత్రం యూ కెనాట్ టాక్ లైక్ దట్. మీరు పలుగు పారబట్టుకుని పొలంలోకి వెళ్ళి పని చేసుకోవాలి. మీరు సినిమాలు చేయకూడదు, మంత్రిగా ఉండకూడదు, ఏ రకమైన వ్యాపారం చేయకూడదు. బికాస్ నీకు మనువు ఇచ్చినటువంటి ధర్మం వ్యవసాయం చేయమని. కాపు అంటే వ్యవసాయం చేసేవాడు కాపు అని. మరి ఎవరికైతే ఏ వృత్తి ఇచ్చాడో ఆ వృత్తి చేయాలి, కానీ ఆ వృత్తులన్నీ మానేసేసి మాకు నచ్చిన పని మేము చేస్తాం, కానీ సనాతన ధర్మం మీరు మాత్రం పాటించండి అని ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి, లేకపోతే భర్త చనిపోతే భార్యని ఆ చిత్తులో కాల్చడానికి చెప్తున్నారా ఈ సనాతన ధర్మం? ఫస్ట్ యూ డిఫైన్ వాట్ ఈస్ ధర్మం. అది చేయకుండా తప్పుదావ పట్టించే విధంగా, జనాల్ని మభ్యపెట్టి ఏదో మత కలహాలు సృష్టించే విధంగా, వర్టికల్గా స్ప్లిట్ చేసే విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు మారాలి, సమాజం కోసం, సామరస్యం కోసం మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం. అదే చెప్తున్నాను. వారు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ, పేపర్కి ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా కానీ, తప్పు చేసిన వాళ్ళు ఒక కోర్టులో ఎట్లయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తారో ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారో వారైతే ఇచ్చేశారు. సో ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమైందంటే తాను చేసిన తప్పులు ఆయనే ఒప్పేసుకుంటున్నాడు. ఒక మంత్రిగా ఉండి తాను నటించినటువంటి సినిమాని ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా సినిమా షూటింగ్కి వెళ్ళడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అతను. ఒకవేళ అక్కడ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా కేవలం ఒక యాక్టివిటీగా నేను వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్గా అప్లికేషన్ పెట్టుకుని వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్ ఈ యాక్టివిటీ చేయడానికి గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది అని గవర్నమెంట్ మెషినరీని కానీ దీన్ని కానీ వాడుకోకుండా వెళ్ళాలి. అలాంటి పర్మిషన్ ఆయన ఏమీ తీసుకోలేదు. అతను గవర్నమెంట్ మెషినరీని వాడుకుని మరీ సినిమా షూటింగ్లకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్యూర్లీ వైలేషన్, ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మెషినరీ అండ్ సొంత లాభానికి వారు చేసినటువంటి చర్యలు.